హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక టెంపుల్ని చూపించాలనుకుంటున్నాను. అది ఏం టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మొన్న జరిగిన ఆంజనేయ స్వామి అదే హనుమాన్ జయంతి సందర్భంగా మేము ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అది దోర్నాలకి శ్రీశైలంకి మధ్యలో ఉంటుంది. చిన్నారుట్ల ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి. పదండి చూపిస్తాను మీకు. ఇక్కడ చాలా అంటే ఫస్ట్ టైం వచ్చాను నేను కూడా ఇక్కడ టెంపుల్కి. అంటే హనుమాన్ జయంతి రోజు నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అసలు మంచిగా అంటే మన సొంతంగా వెళ్ళి పూజ చేసుకోవచ్చండి. అంటే ఏదైనా టెంపుల్కి వెళ్తే ఒక పంతులు గారు ఉంటారు, వాళ్ళు పూజ చేస్తారు. సో అలా ఉంటారు కదా మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఏంటంటే మనం సొంతంగా మనమే పూజ చేసుకోవచ్చండి మంచిగా. ఎంత అంటే ఎంత బాగా అనిపించింది నాకు. చూడడానికి చిన్న టెంపుల్ అయినా చాలా బాగుంటుందండి. అంటే ఈ రూట్లో మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం, దోర్నాల టు శ్రీశైలం ఇట్లా తిరుగుతూనే ఉంటాము. కానీ మధ్యలో వెళ్ళినప్పుడు అట్లా దర్శనం చేసుకుంటాం. కానీ హనుమాన్ జయంతి రోజు స్పెషల్ డే రోజు స్పెషల్గా వెళ్ళి దర్శనం చేసుకుంటే అది వేరు ఉంటుంది కదండి. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎవరైనా శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు కానీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కానీ వచ్చి మంచిగా దర్శనం చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుడి అదే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక చిన్న అమ్మవారి విగ్రహం ఉందండి. చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఒకసారి మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామి టెంపుల్కి. ఇది శ్రీశైలంకి దోర్నాలకి మధ్యలో చిన్నారుట్ల అనే ఒక పేరు ఉంటుంది, ఊరి పేరు. అక్కడ ఉంటుందండి ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది. ఇదిగోండి అమ్మవారు చాలా మంచిగా అనిపించారు. అండ్ ఇటు పక్కన ఒక చిన్న శివలింగం కూడా ఉంది. సో మీకు గనక అంటే వెళ్తూ ఉంటారు కదండి, జర్నీ చేసే మధ్యలో టెంపుల్ కనిపిస్తే మనం ఆగి దండం పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాం కదా. సో ఆంజనేయ స్వామి టెంపుల్ మంచిగా ఉంటుంది. వెళ్ళి మనం దర్శనం చేసుకొని వెళ్తే అది కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఈ వీడియో చిన్న వీడియో అయినా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చిన్నది శివలింగం ఉంటుందని చెప్పాను కదండి. ఇదిగోండి ఇక్కడ చిన్న శివలింగం ఉంటుంది. వీళ్ళంతా చాలా సేపు అయిందంట వచ్చి. సో అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు భోజనాల కోసం అనేసి. అదిగోండి ఆ భోజనాలు కూడా ఇక్కడ పక్కన సున్నిపెంట అనే గ్రామం నుంచి అక్కడ వండుకొని ఇక్కడికి తీసుకురావడం జరిగింది భక్తుల కోసము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వన్ తను మా సిస్టర్ అండి. వీడియో తీస్తుంటే వచ్చి అక్కడ నుంచొని ఉన్నారు. అండ్